హాయ్ వెల్కమ్ టు వ్యూ పాయింట్. కొన్ని ఇంట్రెస్టింగ్ గణాంకాలు ఉన్నాయి, ఒకసారి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. దేశంలో 100% స్ట్రైక్ రేట్ వచ్చిన తొలి పార్టీ జనసేన పార్టీ అని చెప్పాలి. ఎస్, ఇంతకుముందు లేవా పోటీ చేసిన అన్ని గెలిచిన స్థానాలు ఉన్న పార్టీ ఏది లేదా అంటే ఉన్నాయి. 2 స్థానాలు, 3 స్థానాలు, లేకపోతే 5 స్థానాలు, ఒక 10 స్థానాల వరకు పోటీ చేసిన అన్ని స్థానాలు గెలిచిన పార్టీలు దేశంలో ఉన్నాయి. కానీ 20 స్థానాలకు పైబడి తీసుకున్న అన్ని స్థానాలు గెలవడం, ఒక 2 ఎంపీ స్థానాలు కూడా గెలవడం, అంటే ఆ స్థాయి విజయాలు సాధించిన పార్టీ అయితే దేశంలో మొట్టమొదటి పార్టీ జనసేన పార్టీ అని చెప్పాలి. 100% స్ట్రైక్ రేట్ వచ్చింది. జనసేన తీసుకున్న స్థానాలన్నీ 21, 100% స్ట్రైక్ రేట్. ఇక్కడ మరి మిగతా పార్టీల స్ట్రైక్ రేట్ ఎట్లా ఉంది? తెలుగుదేశం పార్టీ స్ట్రైక్ రేట్ ఎట్లా ఉంది, బీజేపీది ఎట్లా ఉంది, వైసీపీది ఎట్లా ఉందంటే ఒక్కసారి మనం చాలా ఇంట్రెస్టింగ్ గణాంకాలు చూద్దాము. టీడీపీ 135 గెలిచిందండి 144కి, అంటే స్ట్రైక్ రేట్ ఎంత అండి? 93.5. బీజేపీ 8 గెలిచింది 10కి గాను, స్ట్రైక్ రేటు 80%. వైసీపీ, ఇది మనకు కావాలి. వైసీపీ ఎన్ని గెలిచింది? 11 గెలిచింది. ఇంట్లో వైనాట్ 175 అని చెప్పేసి ఆయన 175లో పోటీ చేసి 11 మాత్రమే గెలిచాడు. ఆయనకు వచ్చిన స్ట్రైక్ రేటు, వైసీపీకి వచ్చిన స్ట్రైక్ రేటు కేవలం 6%. ఎంపీల్లో కూడా చూద్దాం. ఎంపీల్లో కూడా జనసేనకు 2 తీసుకుంటే 2 గెలిచింది, 100% స్ట్రైక్ రేటు. ఇది ఓకే, ఎంపీలు అనేది సహజంగానే చాలా చోట్ల జరిగి ఉండొచ్చు, 2 తీసుకుంటూ ఉండాలి. నేను అంటుంది అసెంబ్లీ స్థానాలు కూడా 20కి పైగా అసెంబ్లీ స్థానాలు తీసుకొని 100% స్ట్రైక్ రేట్ సాధించింది అయితే కేవలం జనసేన పార్టీనే తొలి పార్టీ అని చెప్పుకోవాలి. సో ఇక్కడ జనసేనతో పాటు తెలుగుదేశం పార్టీ ఎన్ని 16 తీసుకుంది. 17 స్థానాలకు గాను 16లో స్ట్రైక్ రేట్ ఎంత వచ్చింది? తెలుగుదేశం పార్టీ కంటే 94% స్ట్రైక్ రేట్ వచ్చింది. బీజేపీ 6 తీసుకుంది, 3 గెలిచింది, స్ట్రైక్ రేటు 50%. వైసీపీ 25 పోటీ చేసింది, 4 తెచ్చుకుంది, స్ట్రైక్ రేటు 16%. స్ట్రైక్ రేట్ అది. సో ఇక్కడ మనం చూస్తే జనసేన పార్టీ 21కి 21 ఇలాంటి గణాంకాలు పొందిన తొలి పార్టీగా జనసేన పార్టీని గుర్తించవచ్చు. ఇంకొక కీలకమైన అంశం చెప్తాను. దేవుడు రాసిన స్క్రిప్టు అంటూ ఉంటారు కదా. లాస్ట్ టైం కూడా 23 మంది ఎమ్మెల్యేలను కొన్నాడు, ఆ 23 అంకే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి వచ్చిందని ఎద్దేవా చేస్తూ ఉంటారు కదా. మరి ఇప్పుడు కూడా దేవుడు రాశాడు ఆ స్క్రిప్టు, అందుకే వీళ్ళకి 11 వచ్చాయంటే ఏమో దేవుడే రాసినట్టున్నాడు. ఇక్కడ చూడండి, 164 స్థానాలు ఈ కూటమికి వచ్చాయి. అంటే 1 + 6 + 4 ఎంత? 11. సో దేవుడు రాసిన స్క్రిప్ట్ అని దీన్ని కూడా అనుకోవచ్చుగా మనం. ఈ రకమైన ట్రోల్స్ మొత్తం జరుగుతూ ఉన్నాయి. సో మొత్తం మీద ఈ ఇంట్రెస్టింగ్ అనిపించిన గణాంకాలు, దేవుడు రాసిన స్క్రిప్టే ఇది కావచ్చు. జగన్మోహన్ రెడ్డి పీచమణచి అతఃపాతాళానికి తొక్కేసేందుకు ఒక అవకాశం, ఒక ఇన్స్ట్రుమెంట్, ఒక ఆయుధంలాగా దేవుడే పవన్ కళ్యాణ్ గారి రూపంలో వచ్చాడేమో అనుకోవచ్చు. కొంతమంది అంటూ ఉంటారు కదా, దేవుడే దిగి రావాలి అనేసి. కొంతమంది మొన్నటి వరకు జనసేన వాణి వినిపించిన వాళ్ళు సడన్గా పేటీఎం బ్యాచ్లో చేరిపోయి దేవుడే దిగొస్తే తప్ప జగన్మోహన్ రెడ్డిని ఓడించలేరని చెప్తుంటారు కదా. బహుశా దేవుడే దిగి వచ్చినట్టుగా మనం పవన్ కళ్యాణ్ గారి రూపంలో దిగొచ్చి ఈ రకమైన స్క్రిప్ట్ రాసినట్టుగా మనం భావించాలి.